నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి సహకారంతో నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో సావర్కోట జలమ్మూరు నరసన్నపేట మరియు పొలాకి మండలాలలో మైనర్ ఇరిగేషన్ మరియు ఇతర నిధుల ద్వారా చెక్ డ్యామ్స్ కాలువలలో చెరువులలో కోడికతీత పొలాలకు వెళ్లే మార్గంలో రహదారులు స్లాబ్ అండ్ పైప్ కల్వర్ట్స్ చెరువులలో సపట మదుములు నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందే కానీ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక స్థానిక శాసనసభ్యులకు డిప్యూటీ సీఎం హోదాలో కీలకమైన రెవెన్యూ ఆర్ఎండ్బి శాఖలు నిర్వహించినప్పటికీ సావర్కోట మండల పరిధిలో కేవలం ఒక చెరువు గట్టు కంత కప్పడానికి కేవలం 64,000 మాత్రమే ఏం చేయడం జరిగిందని టీడీపీ ప్రభుత్వం మాత్రమే రైతులకు సంబంధించిన రాయితీతో కూడిన పనిముట్లు జీరో వడ్డీ రాయితీ మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని దయచేసి ప్రతి రైతు కౌలు రైతులు విఘ్నతతో ఆలోచించి రానున్న ఎన్నికలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తికి శ్రీకాకుళం పార్లమెంటరీ మెంబర్గా కింజరపు రామ్మోహన్ నాయుడికి ఓటు వేసి గెలిపించాలని మాజీ సర్పంచ్ మండల టీడీపీ అధ్యక్షుడు కత్తెరి వెంకటరమణ సావర్కోట మండల రైతాంగాన్ని విజ్ఞప్తి చేశారు. నాటి శాసనసభ్యులు నేటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు గుమ్మపాడు పంచాయతీకి ఇరిగేషన్ ద్వారా అన్ని కాలువలు బాగు చేయడంతో పాటు చెరువుల్లో పూడికి తీత చెక్ డ్యాములు అదేవిధంగా పొలాలకు వెళ్ళే దానికి ఒక బ్రిడ్జి అదేవిధంగా చెక్ డ్యామ్స్ సుమారుగా ఒక 5-6 వరకు కట్టడం జరిగింది. సో ఇరిగేషన్ కింద సారకోట మండలమే కాకుండా నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. సో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇరిగేషన్లో మైనర్ ఇరిగేషన్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 4.5 సుమారు 5 ఏళ్ళు అవుతుంది, ఎక్కడైనా 1 రూపాయి ఖర్చు పెట్టిన దాఖలు ఉన్నాయా? ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికైనా రైతులు మేల్కొని సరైన ప్రభుత్వాన్ని, సరైన నాయకుడిని బగ్గు రమణమూర్తి గారిని ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.